హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. జనవరి 1 నుంచి 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి. స్టూడెంట్స్కి ఏమేమి అర్హతలు ఉండాలి, అలాగే ఏమేం డాక్యుమెంట్స్ కావాలో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కావున వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు. కర్ణాటక ప్రభుత్వం 2024 జనవరి 1 నుంచి యువనిధి పథకాన్ని ప్రారంభించనుంది. నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతిని అందించడమే ఈ పథకం లక్ష్యం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 5 గ్యారెంటీల్లో ఇదొక స్కీమ్. ఈ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ప్రతి నెల 1,500 నుంచి 3,000 రూపాయల వరకు ఇస్తారు. అర్హులైన నిరుద్యోగులు సేవా సింధ్ వెబ్సైట్లో డిసెంబర్ 26 నుంచి అప్లై చేసుకోవచ్చు. 2022-23 విద్యా సంవత్సరంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత 6 నెలల వరకు జాబ్ లేని వారు అప్లై చేసుకోవడానికి ఈ పథకానికి అర్హులు. డిగ్రీ, డిప్లొమా పాస్ హోల్డర్స్కు ఈ పథకం వర్తిస్తుంది. డిగ్రీ చేసిన నిరుద్యోగులకు ఈ పథకం కింద నెలకు 3,000 రూపాయలు, డిప్లొమా చేసిన వారికి 1,500 రూపాయల ఆర్థిక సాయం అందిస్తారు. గరిష్టంగా 2 ఏళ్ల పాటు ఉద్యోగం చేసే వరకు ఈ డబ్బు లబ్ధిదారుని అకౌంట్లో నేరుగా పడుతుంది. ఈ పథకం కింద ఎవరెవరు అర్హులు? నిరుద్యోగి యువత కర్ణాటక రాష్ట్రంలో పుట్టి ఉండాలి. దరఖాస్తు చేసేటప్పుడు యువకులు నిరుద్యోగులుగా ఉండాలి. నిరుద్యోగ యువత గ్రాడ్యుయేషన్, డిప్లొమా చేసి నిరుద్యోగులుగా ఉండాలి. నిరుద్యోగ యువతకు జిల్లా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో నమోదు తప్పనిసరి. యువనిధి పథకానికి కావలసిన డాక్యుమెంట్స్: కర్ణాటక రెసిడెన్సీ, కర్ణాటకలో ఉంటున్నట్టు ఓటర్ గుర్తింపు కార్డు, పాస్పోర్టు, దరఖాస్తుదారు ఆధార్ కార్డు, 10th క్లాస్ మెమో సర్టిఫికేట్, ఇంటర్ మెమో సర్టిఫికేట్, గ్రాడ్యుయేషన్ మెమో సర్టిఫికేట్, డిప్లొమా సర్టిఫికేట్ ఆర్ డిప్లొమా హోల్డర్ దరఖాస్తుదారులు. కుటుంబ ఆదాయ ధృవీకరణ పత్రం, దరఖాస్తుదారు మొబైల్ నెంబర్, దరఖాస్తుదారు బ్యాంకు ఖాతా వివరాలు. కుల ధృవీకరణ పత్రం, ప్రత్యేక కులానికి చెందిన వారైతే. ఇలాంటి మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.